పద్మవ్యూహం. పండరీపురంలో పద్మవ్యూహం అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. మరి కురుక్షేత్రంలో పద్మవ్యూహం ఎలా ఉంటుందో మా ఎవరికి తెలియదు, కానీ ఇక్కడ పద్మవ్యూహం మటుకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన భారతదేశానికి సంబంధించిన ఇతిహాసాలు, రామాయణానికి సంబంధించిన ఇతిహాసాలు, ఇలాగా మొత్తం మన ఆధ్యాత్మిక సంబంధించిన అన్ని విషయాలు కూడా బొమ్మల రూపంలో ఇక్కడ ఉంటాయి. అక్కడ బయట బోర్డు కూడా ఉంటుందండి. ఈ కొంచెం ఈ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు మీరు ముందుగా చూసుకుని ధైర్యం చేసి ఇందులో ప్రవేశించండి. ఇందులోకి వెళ్ళడం జరిగితే కనుక మళ్ళీ వేరే రూట్ అమ్మటం బయటకు వస్తారు, కానీ ఇటు వెళ్ళిన రూట్ అమ్మటం వెనక్కి రారు. అది మీరు ఆలోచించుకుని లోపల ప్రవేశించండి అని చెప్పి బోర్డు కూడా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన కాంచి రౌండ్లు ఉంటాయి, గుండ్రంగా మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కాలి దిగాలి. అలాగ ఒక బిల్డింగ్లోంచి ఇంకో అంతస్తులోకి తర్వాత ఇంకో బిల్డింగ్లోకి, అలా మొత్తం అక్కడ ఈ శిల్పాలు, ఈ మన ఇతిహాసాలకు సంబంధించిన ఆ శిల్పకళ అంతా లోపల ఉంటుంది. చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కనీసం ఒక గంట పడుతుంది, కానీ కొంచెం కష్టమే. చిన్న సన్నగా దారి ఉంటుంది పైకి వెళ్ళడానికి బయటికి రావడానికి. చాలా దశావతారాలు, కురుక్షేత్రం యుద్ధానికి సంబంధించిన విషయాలు, కలికి అవతారాలు, దశావతారాలు అన్నీ కూడా లోపల ఉంటాయి. మొత్తం అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత బయట గుడి పైన ఇగో మీరు చూస్తున్న బొమ్మలు ఉంటాయి, గుడి పైన ఉంటాయి, చాలా హైట్లో ఉంటాయి ఇవి. ఇది పండరీపురంలోని పద్మవ్యూహం అనబడే ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన ఒక బిల్డింగ్.